హాయ్ అండి. వెల్కమ్ టు మా అమ్మ చేతి వంట. ఈరోజు సండే. సండే అంటే చికెన్ బిర్యానీ. మా అమ్మ స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి. బిర్యానీకి మనకు కావాల్సినవి ఏంటంటే 1 kg చికెన్, 3 స్పూన్ల కారం, 3 స్పూన్ల ఉప్పు, వేయించిన 2 కప్పుల ఆనియన్స్, 1 స్పూన్ పసుపు, 1 కప్పు పెరుగు, 2 స్పూన్ల ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, 1 kg రైస్. ఇప్పుడు మనం తయారీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 2 నుంచి 3 సార్లు బాగా కడిగి పెట్టుకున్న చికెన్ ఒక బగోన్లో వేసుకొని 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 కప్పు పెరుగు వేసుకోవాలి. 1 కప్పు వేయించిన ఆనియన్ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. అన్నీ వేసాక ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని చికెన్ని బాగా మిక్స్ చేయాలి. కారం, ఉప్పు అన్నీ పట్టేలాగా బాగా కలుపుతూ ఉండాలి. కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు కలపాలి. అప్పుడే ముక్కకు బాగా పట్టుకుంటుంది చికెన్. అప్పుడు తింటుంటే లెగ్ పీస్లో మంచిగా కారం అన్నీ ఘాటు తగులుతూ ఉంటుంది. ఇలా బాగా కలిపిన చికెన్లో నిమ్మకాయ రసం యాడ్ చేసేసి బాగా కలుపుకొని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఇంకో బగోన తీసుకొని దాంట్లో 1 kg బియ్యానికి సరిపడా నీళ్లు పోసుకోవాలి. మేమైతే 5 చెంబుల నీళ్లు పోస్తున్నాము. ఇలా ఈ నీళ్ళని ఒక 10 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు నీళ్ళల్లో గరం మసాలా వేయాలి. లవంగ, చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి బాగా మరగనివ్వాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మర్చిపోకండి. అలాగే తగినంత ఉప్పు. మేమైతే 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాము. ఒక 10 నుంచి 15 నిమిషాలలో నీళ్ళు బాగా మరుగుతూ ఉంటాయి. ఇలా మరిగిన నీళ్ళల్లో 1 kg రైస్ వేసుకోవాలి. చూడండి, రైస్ కూడా ఇలా బాగా ఒక 1/4 వరకు ఉడికిన తర్వాత ఒకసారి చూసుకోవాలి ఎలా అయ్యిందని. ఇది కొంచెం మాకు వాటర్ ఎక్కువ అయినాయని కొంచెం వాటర్ కూడా తీసేసాము. ఇలా వాటర్ తీసేసి రైస్ పక్కన పెట్టుకొని ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ తీసుకోవాలి. చూసారా, ఒక 1 అవర్ తర్వాత ఎంత మంచిగా మిక్స్ అయిందో. ఇలా అన్నీ మిక్స్ అయిన తర్వాత రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకోవాలి రైస్ వేసుకొని దానిపైన వేయించిన ఆనియన్, నెయ్యి, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక నిమ్మకాయ రసం వేసుకొని ఇలా అన్నీ మిక్స్ చేసిన తర్వాత ఒక పెనం పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు దమ్కి వేసుకోవాలి. ఇలా పొగలు వచ్చేటప్పుడు చూస్తున్నారు, ఇలా పొగలు రాగానే మన బిర్యానీ రెడీ అయినట్టు. ఇప్పుడు చూద్దాం మన బిర్యానీ ఎలా ఉందో. వావ్, రైస్కి ఎంత బాగా పట్టుకుంది బిర్యానీ. ఇంకా మేమైతే తినడానికి చాలా రెడీ ఉన్నాము. ఒక్కసారి లెగ్ పీస్ చూడండి ఎంత బాగా ఉడికిందో. అట్లాగే లెగ్ పీస్ తింటుంటే బాబా 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 రోజు సండే ఇలా బిర్యానీ తింటే ఎంత బాగుందో అనిపిస్తుంది.
చూసారుగా మా చికెన్ బిర్యానీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్లో పెట్టండి. ఓకేనా? బాయ్.